జై శ్రీకృష్ణ. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం. వీటికి బ్రహ్మోత్సవాలని ఎవరు పేరు పెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తి వైకుంఠం నుండి భూలోకానికి వెంకటేశ్వర స్వామిగా వచ్చిన రోజు ఇది. ఆ రోజున శ్రవణ నక్షత్రము కన్యామాసము. అందువలన శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రంగా చెప్పబడుతుంది. రోజైతే విష్ణుమూర్తి భూలోకానికి వచ్చారో ఆ రోజు నుంచి ముందు 9 రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరపాలని బ్రహ్మగారు ఆదేశించారు. అందువలన ఇవి బ్రహ్మచేత నిర్ణయించబడినాయి కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అని చెప్తారు. 9 రోజులు వెంకటేశ్వర స్వామి వారు మనకి వివిధ రకాల వాహనాలతో తిరువీధుల్లో తిరుగాడుతూ మనకి దర్శనమిస్తారు. అందులో ఆయనకి గరుడ సేవ అంటే ఎంతో ఇష్టము. ఎందుకంటే తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి తన చేతిలో అమృతభాండం ఉన్నా ఆయన కొంచెం కూడా సేవించడు. తల్లిని ప్రేమించేవారంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టము. ఈ వెంకటేశ్వర స్వామి కృష్ణుని అవతారమే కదా. కృష్ణునికి యశోదమ్మ అంటే ఎంతో ఇష్టం. మీరందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరు. ఓ వెంకటేశ.